హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వర్షిని. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం టేస్టీగా సింపుల్గా నా స్టైల్లోని బెల్లం సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సో మరి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది బెల్లం సున్నుండలు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుందండి, జ్యూసీగానా. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇలా నేను ఒక ప్యాన్ తీసుకొని ఈ కప్పుతోని 4 కప్పుల మినపప్పు తీసుకున్నానండి. మెజర్మెంట్ ఇదే కప్పు. మీరు ఒకే కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి, అప్పుడు మీకు అన్ని క్వాంటిటీ ఈక్వల్గా తెలుస్తాయి. సున్నుండ అనేది కూడా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, అడుగు నుంచి మీదకి కలుపుతూ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం వేయించుకోవాలండి మినపప్పు. అలాగని మినపప్పుని మాడబెట్టకూడదు, అలాగని పచ్చివాసనగా ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఇలాగ లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసుకొని బాక్స్లో వేసి చల్లార్చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోని నేను 4 కప్స్ మినపప్పు ఏ కప్తో అయితే మెజర్మెంట్ తీసుకున్నానో అదే కప్పుతోని 1 కప్పు బియ్యం అయితే నేను తీసుకుంటున్నానండి. ఈ బియ్యం అనేది సున్నుండ తినేటప్పుడు మనకి నోటికి అంటకుండాన బాగుంటుంది. ఇప్పుడు ఈ కప్పుతోనే 1 కప్పు బియ్యం, మీరు ఇదే కప్పు మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను నేను. 4 కప్స్ మినపప్పుకి 1 కప్పు బియ్యం. సో ఇప్పుడు బియ్యాన్ని కూడా దోరగా వేయించుకోవాలి. అలాగని మాడిపోకూడదు, అలాగని లైట్గా పచ్చివాసనగా కూడా ఉండకూడదు. చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ కలర్ వస్తే సరిపోతుంది. అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్, మరీ మాడిపోతే మీకు సున్నుండ అనేది టేస్ట్ మారిపోతుంది. కాబట్టి చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా తీసుకొని మినపప్పు తీసుకుని డబ్బాలోనే వేసుకొని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ కోసం నేను 3 యాలకులు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పిండి పట్టించేసుకోవాలండి. పిండి పట్టించుకున్నాక నేను ఒక పళ్ళెంలో వేసుకొని మజ్జిగ ఇలా చేసుకొని ఏ కప్పుతో మెజర్మెంట్ అయితే అదే కప్తో 2 కప్స్ బెల్లం తీసుకున్నాను. అది కూడా గుండా చేయలేదు, నేను ముద్ద చేయలేదు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. చూడండి, 1 కప్పు 2 కప్స్ బెల్లం తీసుకున్నాను. మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే మీరు ఇంకొక ½ కప్ ఆర్ 1 కప్ మీరు యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకు ఇదైతే సరిపోతుంది స్వీటు. కాబట్టి నేను ఇలా తీసుకొని మొత్తం రబ్ చేసుకోవాలండి. పిండికి మొత్తం రబ్ చేసుకున్నాక మనకి దీనికి అయ్యే టైం ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. 10 మినిట్స్ మనకి మొత్తం పిండి అంతా రబ్ చేసుకున్నాక ఇది పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోని అదే కప్తోని 1 కప్పు నెయ్యి తీసుకున్నాను. అలాగే నేను ఇంకొక ½ కప్ కూడా తీసుకున్నాను, కానీ ఆ వీడియో అయితే స్కిప్ అయింది. టోటల్ నేను 1½ కప్పు నెయ్యి అయితే నేను తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగ కొంచెం కొంచెం వేస్తూ మనము పిండి అనేది బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు పిండి అనేది బాగా కలుపుకున్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న బెల్లం ముక్కలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే ఎప్పుడు శుభ్రంగా పంచదార బెల్లంతో చేస్తారు గుండ పట్టించి, కానీ నేను ఇలాగ బెల్లం ముక్కలు అనేది కొంచెం కొంచెంగా ఉంచాను. చూడండి, ఇప్పుడు ఈ పిండి ఇలాగ పూర్తిగా కలిసిపోయాక మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఉండ తీసుకొని అంటే పిండిని తీసుకొని మనం చుట్టేటప్పుడు మనకి ఉండ అవ్వాలన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఒక కొంచెం పిండిని తీసుకొని ఉండగా చూడుతున్నాను. చూశారు కదా, ఇప్పుడు ఉండ అయ్యింది. ఈ ఉండలోని అక్కడక్కడ బెల్లం ముక్కలు తగులుతూ అంటే సున్నుండ తినేటప్పుడు అక్కడక్కడ బెల్లం తగులుతూ టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. అందుకనే అన్నాను నా స్టైల్లో సున్నుండలని. చూస్తున్నారు కదా, చూడడానికి అయితే చాలా టేస్టీగా అమ్మీగా ఉంది. నెయ్యి కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇంకేముందండి, సున్నుండలు అయితే రెడీ అయిపోయి చూస్తున్నారు కదా, చాలా బాగుంది ఉండైతే. మనకి ఇది రోజుకి ఒకటి తింటే కనుక చాలా బాగుంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.